చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ప్రజల మధ్య చేసిన దండయాత్ర, పేటీఎం గాళ్ళని వేసుకుని పరామర్శ అంటూ దారి పొడవున దోపిడీలు, దమనకాండలు, దారుణాలు. ఈరోజు కాన్వాయ్లో ఇద్దరు మృతి చెందారు. ఆ భారీ వెహికల్స్ బళ్ళు గుద్దడం వల్ల ఇద్దరు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వీళ్ళని పరామర్శించకుండా ఎక్కడో ఏదో ఎప్పుడో తన పాలనలో చనిపోయిన వ్యక్తి పరామర్శ అంటూ బయలుదేరాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డితో పాటు బయలుదేరిన పేటీఎం గాళ్ళు చిల్లర అందక, జేబు దొంగతనాలు, పర్సులు దొంగతనాలు, సెల్ ఫోన్లు కూడా దొంగతనాలు చేశారు ఈరోజు. వీటన్నిటిపైన సమగ్రంగా విశ్లేషించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం బ్రహ్మంగారు, మన చైతన్య రథం వీక్షకులు. జగన్మోహన్ రెడ్డి ప్రజల మీద చేస్తున్న దండయాత్రను చూశారు ఈరోజు. ఆ దండయాత్రలో భాగంగా ఇద్దరు అమాయకులు బలై చనిపోయారు. ఆ రెండు చావులకు కారణం కూడా జగన్మోహన్ రెడ్డి. ఆ కుటుంబాలను ఇప్పుడు ఎవరు ఆదుకోవాలి? ఆ కుటుంబాలను పరామర్శిస్తాడా లేదా? ఇంకో పక్కన యాత్రలో జగన్మోహన్ రెడ్డి తప్పుడు వచ్చిన పేటీఎం కూలీలు, దొంగతనాలు. ఒక జంట బండి మీద వెళ్తామంటే ఫోన్ లాక్కుని పారిపోయాడు ఒకడు, జేబులు కొట్టుకుని పారిపోయాడు ఒకడు. ఇలా దొంగతనాలు, చిల్లర వేషాలు. అది దండయాత్ర అంటారా, పరామర్శ యాత్ర అంటారా? ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ లబ్ధి ప్రధానం అండి. అది ప్రజల్ని అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టాడు, అధికారంలో లేనప్పుడు ఇబ్బంది పెడుతున్నాడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రాజు వెడలి రవితేజముగా అన్నట్టుగా, ఇక ఆయన కనుక రోడ్డు ఎక్కాడంటే ఇళ్లల్లో గృహస్థులు బయటికి రావటానికి లేదు, లోన మగ్గాల్సిందే, షాపులు ముయ్యాల్సిందే, చెట్లు కొట్టేయాల్సిందే, హెలికాప్టర్ మీద వెళ్తున్నా ట్రాఫిక్ ఆపాల్సిందే. తర్వాత రోప్ పార్టీలు అసలు జనాలని మెసలనివ్వాల. అంటే తాను ఒక్కడికే ఈ రోడ్ల వ్యవస్థ కానీ లేకపోతే ఈ ప్రజలు తిరగటం, అంటే ఇక తను కదిలాడు అంటే జనం కాళ్ళు కట్టేసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు అధికారంలో లేకపోయినా సరే తను అదే రాజస్వం వెలిగించాలన్నట్టు చూస్తున్నాడు. అప్పుడేమో పోలీసులను ఉపయోగించాడు, ఇప్పుడేమో ప్రైవేట్ సైన్యాన్ని ఉపయోగిస్తున్నాడు. వీళ్ళు కనుక బయలుదేరితే అది బాహుబలిలో ఒక సినిమాలో వాళ్ళు ఉంటారు చూసారు, అది వాళ్ళని ఏమంటారు, కాలకేయులు. అలాంటి దండులాంటిది తయారు చేసి దానికి నాయకుడిగా అంబటి రాంబాబు గారిని పెట్టాడు, గుంటూరు జిల్లాకు సంబంధించి. ఇక ఆయన పోలీసుల మీదకి మూడో కాలు మీద వెళ్తున్నాడు. అంటే పెద్ద వయసు, వయోధికుడు, ఆయన్ని ఎవరు ఏం చేయలేరు. అంటే ఇప్పుడు ఆయన చెయ్యటానికి ప్రయత్నిస్తున్నా పోలీసులు చెయ్యెత్తే ఆయన తట్టుకోలేడు. కాబట్టి అది అలుసుగా తీసుకుని మొన్న అది వెన్నుపోటు దినోత్సవం అని కలెక్టర్ దీనికి వినతిపత్రం ఇవ్వటానికి వెళ్తుంటే కూడా పోలీసుల మీద ఎంత చేశాడో వీరంగం, ఇవాళ అంతకి 4 రెట్లు అధికంగా చేశాడు. బారికేడ్లు కూడా ఇసిరి అవతల పారేస్తున్నాడు. అంటే కార్యకర్తలని రెచ్చగొడుతున్నాడు. మీరు పోలీసుల్ని కొట్టండి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు కదా బట్టలు కూడా తీసి కొట్టమని. ఇక ఇదే సందర్భం అనుకుంటున్నారు వాళ్ళు. ఏ అవకాశాన్ని వదులుకోవట్లేదు. ఇప్పుడు పోలీసులు ఎందుకు నియంత్రించారు? అక్కడ విగ్రహావిష్కరణ నిజం, అతను చనిపోయింది, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా చనిపోయాడు, వాళ్ళ పార్టీ కార్యకర్త అని చెబుతున్నారు. అసలు ఆయన చనిపోవటానికి కూడా కారణం వీళ్ళు కల్పించిన ఆశ. అన్నీ మనమే గెలుస్తున్నాము అని అంటే బెట్టింగ్ ఎవడైనా పెట్టుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసులు పెట్టి అతను హింసించాడండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ నాగేశ్వరరావు మీద కేసులు పెట్టి ఆ కేసుల మూలంగా హింసించారు అతన్ని. అయి ఉండొచ్చు. ఇప్పుడు ఆయనకి సొంత, ఇప్పుడు ఇవాళ సునీతారెడ్డి గారు ఏం చెబుతుందండి, వాళ్ళ సొంత బాబాయ్ కూతురు, నువ్వు ఒక ముఖ్యమంత్రిగాను ఫెయిల్ అయ్యావు, ఒక అన్న కొడుకుగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని బయటికి రానివ్వకుండా నువ్వు దుర్మార్గంగా వ్యవహరించావు, నాకు ఇది కూడా ఇవ్వలేదు, ఇంటర్వ్యూ కూడా, ఇవాళకి కూడా న్యాయం జరపట్లేదు, నీ సొంత లాభం తర్వాత నువ్వు హత్య చేయించి నీ రాజకీయ ప్రయోజనాలు పబ్బం గడుపునా డైరెక్ట్గా చెబుతుంది. అలాంటప్పుడు ఇవాళ ఆయన్ని పరామర్శ అనేది ఒట్టి నామ మాత్రం అండి. ఆయన జనంలో ఏదో ఒక అలజడి సృష్టించాలి. అందుకు ఇప్పుడు అంబటి రాంబాబు ఆయన తిరుపతి ఎక్స్ఎమ్మెల్యే ఉన్నాడు కదా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తర్వాత విడదల రజని, వీళ్ళంతా కూడా ఒకటే బ్యాచ్ అండి. రోజా కానీ పోలీసుల మీదకి ఏంటంటే ఎక్కడో ఒకసాట పోలీసుల్ని రెచ్చగొట్టి వాళ్ళతో లాఠీ చార్జ్ అన్నా చేయించుకోవాలి, దెబ్బలన్నా తినాలి, వాటిని ఎక్స్పోజ్ చేసి కట్లు కట్టుకుని. ఇప్పుడు ఆ రోజు గులకరాయితో జగన్మోహన్ రెడ్డి ఎంత నాటకం ఆడాడు. ఈయన కొట్టిన గులకరాయి ఇంకొకటి మీదకి వెళ్ళి ఇంకొక మంత్రి మీద పడి ఆయన ఒక కట్టు కట్టుకుని ఈయన ఒక కట్టు కట్టుకుని రాత్రి అర్ధరాత్రి వెళ్ళి డాక్టర్లను వెళ్ళి ఒక 20 మంది డాక్టర్లు ఒక బృందం, అంటే అసలు హార్ట్ మార్పిడి సర్జరీలు చేయడానికి కూడా ఒక 20-30 హార్ట్ సర్జరీలు చేసినంత మంది డాక్టర్లు ఉన్నారు. ఏమి లేదు దానికి. ఏందని
అట్లా ఆమె అప్పుడు కూడా సునీతారెడ్డి చెప్పింది, మా అన్నయ్య తెలియక కట్టుకుంటున్నాడు, అది ఇంకా పెరుగుతుంది, అది గాలి పోసుకోవాలి, అన్నయ్య తీసేయి, నేను ఒక డాక్టర్గా చెబుతున్నాను. అది టమాటా సాస్ వేసుకున్నారండి. అవును చెప్తున్నాడు, కానీ ఏబి వెంకటేశ్వరరావు గారు మొత్తం బయట పెట్టాడు కదా విషయం అంతా. అది అట్లా ఇవాళ కూడా ఈ అవకాశాలని మీరు అన్నట్టు, ఇప్పుడు మొన్న వంశీని పలకరించడానికి విజయవాడ వెళ్తే అక్కడ పోలీసులు గమనించారు, వచ్చిన వాళ్ళంతా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అని. వెంటనే అలర్ట్ అయ్యి పోలీస్ బందోబస్తు పెంచారు. అట్లాగే ఇప్పుడు ఫోన్ లాక్కెళ్ళారన్నారు, కొంతమంది దగ్గర డబ్బులు. ఇప్పుడు వీళ్ళు 10 మంది వీళ్ళతో పాటు ఇంకో 10 మంది బయట వాళ్ళు చేరుతున్నారు. బయట అవసరం లేదండి, వాళ్ళే అందరూ. అవును, ఎవరైనా చేస్తారండి. అసలు వాళ్ళే గంజాయి బ్యాచ్ వాళ్ళే, దొంగలాళ్లే, అంతా వాళ్ళే. ఇప్పుడు 2 వ్యక్తులు చనిపోతే కనీసం వాళ్ళు రోడ్ల మీద పడి కొట్టుకుంటున్నా కూడా కనీసం హాస్పిటల్కి తీసుకెళ్లాలనే జ్ఞానం కూడా లేదండి. మీరు వెళ్తుందేమో సానుభూతి అవ్వటానికి, పరామర్శించడానికి. వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళకి ఎవరు విగ్రహాలు పెడతారు? ఎందుకు చనిపోయినట్టు వాళ్ళు? అంటే మళ్ళీ రేపు ఇంకోసారి వస్తాడు వీళ్ళని పరామర్శించడానికి. అంతేగా మరి, ఆయన ఎందుకు వస్తాడండి? ఇప్పుడు వీళ్ళతో ఏమైనా ఓట్లు పడేది ఉంటే వస్తాడు, ఎందుకు వస్తాడు? అట్లాంటి మానవత్వం ఉంటే వాళ్ళు ఎవరో ఒక్కడన్నా ఆగి కనీసం వాళ్ళ వెహికల్లో నియరెస్ట్ హాస్పిటల్కి చేర్చితే బతికితే బతుకుతారు, బతకపోతారు. పక్కకు లాగి పడేశారండి. అదేనండి, నేను చూశానండి, చాలా వైరల్ అవుతుంది. ముసలాయన, ఆయన స్పృహలో లేడు, వెంటనే హాస్పిటల్ తీసుకొని బతుకుతారు. అది గోల్డెన్ అవర్ అంటారు కదండి. ఫస్ట్ అవర్లో చేసిన వైద్యంతో ఏదైనా బతుకుతారు. ఎక్కువ బ్లీడింగ్ అయిపోయి తర్వాత తీసుకెళ్ళిన ఏం ప్రయోజనం? ఇప్పుడు శవంకి మందు తాగిస్తే లోనికి వెళ్తుందా? బయటకు వచ్చేస్తా. అట్లాగే ఆ సమయంలో వేయాలి. ఇప్పుడు వాళ్ళు రాజకీయ లబ్ధి పొందేందుకు వాళ్ళ అంబటి రాంబాబు గారు పోలీసుల మీద వాళ్ళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని ఎగదోలుతున్నాడు. మీరు వెళ్ళి దౌర్జన్యం చేయండి అని చూపిస్తున్నాడు, ఎలా చేయాలో కూడా. బారికేడ్స్ పోలీసు మీదకి తోస్తున్నారు. ఆ ఇనపై పడితే ఎవరి కాళ్ళని ఇరుగుతాయి కదండి. అటు పడితే వాళ్ళ ఇరుగుతాయి, ఇటు పడితే వీళ్ళ ఇరుగుతాయి. కానీ ఆయనకి ఏంటంటే ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడాలి. మా అంబటి రాంబాబు హడావిడి చేస్తున్నాడు, ఈయన సీట్ ఇస్తాడు. సీట్ ఇచ్చినా నువ్వు గెలవాలి కదా, పార్టీ గెలవాలి కదా. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఇంకెట్లా వేస్తారు? జగన్మోహన్ రెడ్డి ఏం చెబుతున్నాడు? 2029లో నేను ముఖ్యమంత్రి అవుతాను. ఎట్లా అవుతాడనేది వేరే మాటిక. అయిన తర్వాత అసలు ఇప్పుడు మొన్న చూసింది మీరు ట్రైలరే, 19 నుంచి 24 వరకు, 29 నుంచి 34 రాక చూసేది అసలు సినిమా అని చెబుతున్నాడు. ఆ సినిమా చూడటానికి జనం కూడా సిద్ధంగా లేడు. ఎందుకంటే తెలుసు, నువ్వు మొన్న పెట్టిన టార్చరే భరించలేకపోతున్నారు. ప్రతిపక్షంలో ఉండి ఇవాళ నువ్వు పెడుతున్న టార్చర్ భరించలేకపోతున్నారు. ఎక్కడన్నా నేరస్తులు ఉంటే వాళ్ళని వెళ్ళి ప్రోత్సహించి వస్తాననే పని మీద ఉన్నాడు, కానీ సమాజంలో మంచి వాళ్ళని, ప్రజల్ని నేను కాపాడుతాననేది లేదు. నగర్లో కూడా ఏమంటే ఒక గంజాయి బ్యాచ్ వాళ్ళ ప్రోత్సహించి మహిళల మీద దాడులు చేస్తావు నువ్వు. మొన్న పొదిలిలో ఏంటి, ఇప్పుడు వాళ్ళంతా వెళ్ళి చెప్పులు రాళ్ళు, అమరావతి మహిళలకు సానుభూతిగా వాళ్ళు నిరసన ప్రదర్శన కూడా అతను కూడా రౌడీ గోండానే. అవును చెప్తున్నారు. అవును, చాలా రాజకీయాలు చేశాడు అతను. అవును, ఇప్పుడు అలాంటి వాళ్ళే కావాలండి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఉన్నాడు. ఇప్పుడు అంబటి రాంబాబు నా వయసు ఉంటుందండి, ఆయన చిన్నాడేం కాదు. ఊరికే ఏదో వేరే ఆవేశం చూపిస్తూ వీళ్ళని రెచ్చగొడుతున్నాడు కార్యకర్తల్ని. అంటే ముసలాన్ని నేనేం చేస్తే మీరేంటిరా అన్నట్టు. అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేసిన నేను ముసలాన్ని తప్పించుకునే అవకాశం ఉందని చెప్పి రెచ్చిపోతున్నాడు. అది ఇంకోటి, పోలీసుల మీద ఈయన రెచ్చిపోతే వాళ్ళు రెచ్చిపోయాడు అనుకోండి, ఒక దెబ్బ కొడితే ఏమవుతాడన్నా, నేల గరిసి పెడతాడు. మళ్ళీ అదొక పోలీసులకి అదొక పంచాయతీ. పెద్ద నాయకుడిని కొట్టేశారు, గాంధీ మహాత్ముడిని. ఎట్టయినా సరే వాళ్ళతో రెచ్చగొట్టి ఏదో ఒక కార్యక్రమం, అంటే తను దెబ్బలు తిని ప్రజల ముందు, జగన్మోహన్ రెడ్డి ముందు ఒక సానుభూతి సంపాదించాలనే ప్రయత్నం మీద ఉన్నాడండి. కాకపోతే పోలీసులే సంయమనంతో ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు ప్రజల తరపున. నిన్న జిల్లా కలెక్టర్ గారు స్పష్టంగా చెప్పారు, 100 మందిని మించి అలౌ చేయము, లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయి, మీరు అంతవరకు పర్మిషన్ ఇస్తామని చెప్పి. అయినా మీరంటే నాకు లెక్క, మీరంతా మీ ఇదంతా అన్నట్టు దౌర్జన్యంగానే వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. వెళ్ళాడు సుమారు 2000 మంది 3000 మంది పోగు చేసుకుని. తెలుసు కదా, కాసు కృష్ణారెడ్డి, పిన్నెల రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వీళ్ళ అంబటి రాంబాబు, ఈ దండిపాళెం బ్యాచ్ అంతా జనాలను పోగు చేసి సుమారు 5000 మంది 10,000 మంది పోగు చేసినట్టున్నారు. దొమ్మిగా దౌర్జన్యంగానే వెళ్ళాడు. ఒక రకంగా పోలీసులను ఛాలెంజ్ చేసుకుంటానే వెళ్ళాడు. దీన్ని పోలీసులు ఎట్లా చూస్తారంటారు? ఇప్పుడు పోలీసుల పరిస్థితి చాలా సంక్లిష్టమైన పరిస్థితి బ్రహ్మంగారు. ఇవాళ ఇక్కడున్న ప్రభుత్వం గతంలో లాగా మీరు ఏదైనా చేసేయండి అనే ప్రభుత్వం కాదు. మీరు చట్ట ప్రకారం వ్యవహరించమంటున్నారు.
నిబంధనల ప్రకారం వ్యవహరించమంటున్నారు. ఇప్పుడు వీళ్ళు ఇంత రెచ్చిపోయి వాళ్ళ బూతులు తిట్టినా పడాల్సి వస్తుంది, రెచ్చిపోయి దౌర్జన్యాలకు దిగినా పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఒంటి మీద యూనిఫామ్ ఉంది. అదే యూనిఫామ్ లేకుండా ఇప్పుడు అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు అనుకోండి, వాళ్ళు ఏది మాట్లాడినా చెల్లుతుంది. రేపు వీళ్ళే తప్పు పడతారు. నువ్వు యూనిఫామ్ వేసుకున్నావు, నీ టోపీ మీద 3 సింహాలు ఉన్నాయి, నీ భుజాల మీద 3 సింహాలు ఉన్నాయి, నువ్వు ఇట్టా చేస్తావని మళ్ళీ వీళ్ళే చట్టం మాట్లాడతారు. అందువల్ల వాళ్ళు సంయమనం పాటించాల్సి వస్తుంది. లేకపోతే అదే కనుక అరాచకం చేసినా పర్వాలేదు అనే కనుక కూటమి ప్రభుత్వం వాళ్ళకి కనుసైగ్గా చెప్తే, ఇలాంటి అరాచకం చేసే వాళ్ళని ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో వాళ్ళకి తెలుసు, తెలియదని కాదు. కాకపోతే ఏంటంటే అవతలున్న ప్రభుత్వం కూడా ప్రజలకు బాధ్యత వహించి వీళ్ళని సంయమనం పాటించమని, సంయమనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదండి. హద్దు దాటిన తర్వాత వాళ్ళ ఆత్మరక్షణ చూసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళ మీద దాడి చేస్తే ఎన్నాలని చూస్తూ కూర్చుంటారు. వాళ్ళు కూడా ఒకరోజు తిరగబడతారు, అది ప్రజలే తీర్పిస్తారు. ఇవాళ రేపు ఇదేమి 4 గోడల మధ్యలో జరగటం లేదు. ఇవాళ అంబటి రాంబాబు కానీ జగన్మోహన్ రెడ్డి గారు జనాలను తీసుకెళ్ళి ఏ రకంగా అరాచకాలు సృష్టిస్తున్నారో లైవ్ టీవీల ద్వారా చూస్తున్నారు. రేపు పోలీసులు కొట్టినా కూడా అవును మరి మీరు కొట్టినప్పుడు వాళ్ళు కొడితే తప్పేంటని ప్రజలే జడ్జిమెంట్ ఇస్తారు. ఆ రోజులు కూడా వస్తాయి. కాబట్టి ప్రజలకి మించిన తీర్పిచ్చే న్యాయమూర్తులు ఎవరు ఉండరండి. సాంకేతిక కారణాల మూలనన్నా న్యాయమూర్తులు ఇచ్చే తీర్పుల్లో లోపాలు ఉండొచ్చు, కానీ ప్రజలు వీళ్ళ ప్రవర్తనని గమనించిస్తున్న తీర్పులో అది ముఖ్యం ఏ ప్రభుత్వానికైనా కూడా. ఇప్పుడు కోర్టు తీర్పు ద్వారా 151 సీట్లు ఉన్న వ్యక్తిని 11 సీట్లు ఇవ్వగలుగుతుందండి కోర్టు? ప్రజలు ఇచ్చారు. అట్లాగే రేపు కూడా ఇవాళ వీళ్ళు కొమ్మినేని శ్రీనివాసరావుని మేము బెయిల్ మీద తెచ్చామంటున్నారు, కానీ కొమ్మినేని శ్రీనివాసరావు చేసిన చర్చా వేదికలో కృష్ణరాజు చేసిన మాటలు కానీ, ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటలు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో గుణపాలలాగా దిగున్నాయి. అవి ఇప్పుడు మానవ కూడా. రేపు 29లో కూడా మళ్ళీ వీళ్ళకి బటన్ నొక్కటం ద్వారానే వీళ్ళకి తీర్పు అయితే ప్రజా తీర్పు సిద్ధంగా ఉంది. ఖచ్చితమైన శిక్ష అయితే అనిపిస్తారండి. అంటే మీరు 29 దాకా ఇట్లాగే వీళ్ళని చూస్తూ ఉంటే ఇంకా ఆస్తులు ధ్వంసం చేయటం, దొంగతనాలు చేయటం, దౌర్జన్యాలు చేయటం, ఇది ఈ 4 ఏళ్ళు భరించాల్సిందేనంటారా? అంటే మీరు ప్రజలకి అంత ఓర్పు ఉందని మీరు కూడా అనుకుంటున్నారా? 1 చూస్తారు, 2 చూస్తారు, 3 చూస్తారండి. ఆ తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వరుసగా తప్పులు చేసుకుంటూ వెళ్తే 5 ఏళ్ళు భరించిన తర్వాత ఎలాంటి తీర్పు ఇచ్చారండి? అలాగే ఇప్పుడు వీళ్ళకి కూడా పోలీసుల మీదకి వెళ్ళి ప్రజల మీదకి వెళ్ళి పర్సులు లాక్కుపోతాం, నీ సెల్ ఫోన్లు లాక్కుపోతాం, మిమ్మల్ని కారులతో గుద్దిచ్చి చంపుతామంటే ప్రజలు కూడా ఎదురు తిరుగుతారు. వీళ్ళ కాన్వాయిల మీద కూడా జనమే రాళ్ల దాడులు చేసి ఆపి బయటకు లాగి కొట్టలేరా? జనం తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. జనం తలుచుకుంటే ప్రభుత్వాలే కుప్పకూలిని. ఈ కాన్వాయిలు ఎంతసేపు ఉంటాయండి? పోలీసులు అలసత్వం వహించిన ప్రజలు తిరగబడిన రోజున జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కూడా అడుగు పెట్టలేదంటూ విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. థ్యాంక్ యూ బ్రహ్మం గారు, మన చైతన్యతం వీక్షకులు.